నిన్ను చూసి దయ్యాలు కూడా సిగ్గుపడతాయి జగన్. గర్భాన మోసిన తల్లినే గెంటేసిన నువ్వు నదీ గర్భం గురించి మాట్లాడుతున్నావా? ఇలాంటి థంబ్నెయిల్స్ నిన్న మనము ఎల్లో మీడియాలో చూసాం. నిజానికి జర్నలిజం విలువలని తొక్కేసి ఈరోజు ఎల్లో మీడియా మాట్లాడుతున్న మాటలు, పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ చూసి సభ్య సమాజం సిగ్గుపడాలి. కొన్ని థంబ్నెయిల్స్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎలాగ డైవర్ట్ చేశారు, అందులో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధుల పాత్ర కూడా ఉంది. వాళ్ళు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని డైవర్ట్ చేశారు. తొందర ఆత్రం ఎక్కువై డైవర్ట్ అనేది చేశారు. ముందుగా వీళ్ళేం పెట్టారో ఒకసారి చూద్దాము, వీళ్ళేం మాట్లాడారు, ఎలాగ డైవర్ట్ చేశారు చూద్దాం. అంతకంటే ముందు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోదు. ఇక్కడ మీకు ఏబిఎన్కి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్ అనేది నేను పెట్టా. ఒక్కొక్కటిగా మనం ఇక్కడ చదువుదాం. ఇక్కడ పైన చూస్తే జగన్ మాటల వెనక దాగి ఉన్న కుట్ర ఇది అని చెప్పేసి ఒక థంబ్నెయిల్. దాని పక్కన నీ ముచ్చట్లు ఆపు, నీకు పిచ్చి ఉందని అందరికీ తెలుసు అని చెప్పేసి మరొక థంబ్నెయిల్ జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, అది ఆవకాయ గురించి. ఇక్కడ జగన్ అజ్ఞానమే ఏపీకి మంచిది అని చెప్పేసి ఇక్కడ మరొక థంబ్నెయిల్. పక్కన జగన్ని పిచ్చోడిని చేస్తున్న వైసీపీ నేతలు అని చెప్పేసి మరొక థంబ్నెయిల్. దాని పక్కన గర్భాన మోసిన తల్లిని గెంటేసిన నువ్వు నదీ గర్భం గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి మరొక థంబ్నెయిల్, అది కూడా ఆవకాయకి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే నిన్ను చూసి దయ్యాలు కూడా సిగ్గుపడతాయి అని చెప్పేసి ఇక్కడ ఈ పెద్ద మనిషి, ఈయన కండువా వేసుకొని వస్తాడు కదా, ఆయన పేరేందో ప్రతిసారి మర్చిపోతా. ఏంది, బాలకోటయ్య గారు అంటే ఇక్కడ రాశారు, థంబ్నెయిల్ కింద రాశారు. ఈ బాలకోటయ్య గారు అంటున్నారు దయ్యాలు కూడా భయపడతాయంట దయ్యాలు కూడా సిగ్గుపడతాయంట జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, బాలకోటయ్య గారు అంటున్నారు. ఇక దాని పక్కన జగన్ అపరిచితుడు. నెక్స్ట్ కింద జగన్ వింటున్నావా, బేసిక్స్ కూడా తెలియకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్స్ కూడా తెలియబంట థంబ్నెయిల్ పెట్టారు. జగన్ దృష్టి పన్నాగం ఏంటి, విషనాగు కంటే భయంకరమైన కుట్ర. జగన్ దుష్ట పన్నాగం, విషనాగు కంటే భయంకరమైన కుట్ర అని చెప్పేసి మరొక థంబ్నెయిల్. ఇక దాని పక్కన ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ కాదు పక్కవి. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, నేను పెట్టాలంటే చాలా స్క్రీన్ షాట్స్ పెట్టచ్చు. ఇక ఇది ఏబిఎన్. టీవీ5 కూడా చూద్దాం. టీవీ5లో కూడా మంచి పెట్టారు. ఏం పెట్టారు అంటే వైసీపీ కుట్రకు ఇదే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి పెట్టారు. సరే, ఇక్కడికి వస్తే అమరావతిపై మరోసారి విషం కక్కిన జగన్ అని చెప్పేసి టీవీ5 వాళ్ళు ఒక థంబ్నెయిల్ అనేది పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 3 వచ్చింది అని చెప్పేసి నిన్న టీవీ5 మూర్తి గారు ఒక డిబేటే పెట్టాడు. మళ్ళీ 3 వచ్చింది. సరే, ఎవరికి వచ్చింది, ఆయనకు వచ్చిందా ఎవరికి వచ్చిందని రాయలేదు. సరే, నెక్స్ట్ వచ్చేసి సిగ్గు లేదా అసెంబ్లీలో తెలుసుకుందాం రా అని చెప్పేసి ఇక్కడ మరొక థంబ్నెయిల్. నెక్స్ట్ పొట్టేలు బలిచ్చిన బ్యాచ్ను కలిసిన జగన్ అని చెప్పేసి, అంటే నిన్న కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని కింద తిట్టడం కాదు ఒక్కొక్కడికి అని చెప్పి డాట్లు ఇచ్చి వైసీపీకి ఇచ్చి పడేసిన జ్యోత్స్న అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ పెట్టారు. నోటికొచ్చింది వాగుతున్నాడు, లైవ్లో రైతు ఆవేదన అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ పెట్టారు. దాని పక్కన జగన్తో సీమాంధ్రకు పొంచి ఉన్న ప్రమాదం, అరుసుమిల్లి సంచలన కమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి పెట్టారు. అటు పక్కన ఇదిగో సాక్ష్యం, జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మూర్తి అని చెప్పేసి పెట్టారు. ఇక సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పేసి ఇక ఇట్లా చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయి. మరికొన్ని థంబ్నెయిల్స్ ఇక్కడ మీకు చూపించాలి, చాలా ముఖ్యమైనటువంటి మరికొన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఇది ఒకసారి చూడండి, ఇది ఎక్కడ వాడారు ఏంటి అన్నది ఒకసారి మీరు క్లారిటీగా మీరే చెప్పాలి. ఇది జగన్ అసలు రాక్షస రూపం అని చెప్పేసి ఇక్కడ పైన, రాజధాని గుర్తించలేని అజ్ఞానం అని మరొకటి, కింద నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు అని చెప్పేసి మరొకటి, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు అంట. రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి వెలివేస్తారంట. పక్కన కూరలు పీకిన చావని విష సర్పం అని చెప్పేసి ఇక్కడ ఒకటి, కింద అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం అని చెప్పేసి మరొకటి, తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పింద. నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు అంటే జర్నలిజంలో
జర్నలిజంలో ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఏంటి తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిందన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొడతానంట రాష్ట్రం నుంచి. ఇది వీళ్ళు పెట్టుకున్నటువంటి థంబ్నెయిల్స్, వాడినటువంటి స్లైడ్లు. జర్నలిజం ముసుగులో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని, ఒక అపోజిషన్ పార్టీ నాయకుడిని పట్టుకొని, 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఈ పనికి మాలిన ఏమనాలో నేను అదే చూడండి, స్పెషాలిటీ ఇదే. అటు సాక్షి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని మించదు, అంటే మీరదు, మితిమీరదు. ఎప్పుడు కూడా సాక్షిలో కూడా మ్యాక్సిమం మోసం చేసిన చంద్రబాబు లేదా వెన్నుపోటు పుడిచిన చంద్రబాబు అవి వస్తాయి. కానీ ఏనాడైనా సాక్షిలో ఒక మీరినటువంటి మాట ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా రాశారా సాక్షిలో? వీళ్ళు కుక్కమూతి పింద అని చెప్పేసి రాస్తారా? తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం, పింద కాదండి పిండం. అది ఇంత ఘోరమా, ఇంత నీచమా? ఎప్పుడైనా సాక్షిలో విన్నారా? ఒకవేళ మీరు ఇలా రాస్తే రేపు పొద్దున సాక్షిలోనో లేదా వేరే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బొల్లి బాబు అని రాస్తారు. ఎగ్జాంపుల్ ఎవడన్నా రాస్తాడు, రాయంగానే మీరు ఏడుపులు వచ్చేస్తాయి. మీరు చేస్తున్న పని ఇది. ఇంతకంటే సిగ్గుచెట్టు ఉంటుందా? సరే, అట్లా రాయకూడదు, ఎవరి గురించి రాయకూడదు, చంద్రబాబు నాయుడు గారి గురించి రాయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయకూడదు. కానీ కేవలము ఒకవైపు ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతుంటే మరొక వైపు ఉన్నటువంటి వ్యక్తి మర్యాదపూర్వకంగా మాట్లాడాలా? అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సరే, ఈ విషయాన్ని వీళ్ళు రాసినటువంటి కడుపు మంటని పక్కన పెడితే అసలు జరిగిన కార్యక్రమం వేరే ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో అన్ని ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మాట్లాడారు. అతి ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. నేను ఆ ప్రాజెక్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడా. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది. సరే, ఆ ప్రాజెక్టు మీద ఎవరు ఏ డిబేట్లు పెట్టలేదు కూడా. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలను డైవర్ట్ చేయాలి, ప్రజలందరినీ మరోవైపు మళ్లించాలి. ఏం చేయాలి అంటే, సరే ఏదో ఒకటి పట్టుకుందామని చెప్తే చివరిగా ఆయన మాట్లాడినటువంటి ఒక 2 మాటల్ని పట్టుకున్నారు. ఆ 2 మాటలు ఏంటో మీకు ఇక్కడ వినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. See, first of all, there is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the Constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying in the... ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే 2 మాటలు మాట్లాడారు. ఒకటి,
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని, దానికోసం స్పెషల్గా అదేం ఉండదు. ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చుంటే మంత్రులందరూ వస్తారు, కలిసి పని చేసుకుంటారు, దాన్ని రాజధాని అంటారు అని చెప్పేసి ఒకటి మాట్లాడి, రెండోది ఈ రివర్ బేసిన్ మీద కడుతున్నారు అమరావతి రాజధాని. అసలు జనరల్గా రివర్ బేసిన్ మీద ఇల్లు కట్టుడే అనుమతి అన్నది ఉండదు అని చెప్పి విజయవాడ గుంటూరు ఇంతకుముందు కూడా చెప్పారు. ఆ ప్రాంతంలో ఆ రోడ్డు లేదా ఆ ప్రాంతంలోనూ అక్కడ కట్టొచ్చు అమరావతి లేదా రాజధాని అని చెప్పేసి ఈ మాట అంటే ఏం పట్టుకున్నారు అంటే అమరావతి మీద మళ్ళీ విషం కక్కిన జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ లేదు అంటాడు. ఇందాక చదివి వినిపించాను మీకు. ఎవరు? మన TV5 ABN. నాలెడ్జ్ లేదు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రివర్ బేసిన్, నదీ పరివాహక ప్రాంతం అంటారు బేసిన్ని. రివర్ బెడ్ వేరు. రివర్ బెడ్ అంటే ఏంటి? నది గర్భంలో. జగన్మోహన్ రెడ్డి గారు అడిగి చెప్పిందేమో రివర్ బేసిన్, వాళ్ళేమో రివర్ బెడ్ అంటున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటి, మీరు చెప్పిన మాట ఏంటి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడంటే, ఇంతకు ముందు రాజధాని పేరు మీద ఏదైతే భూసేకరణలు చేసుకున్నారో రైతుల దగ్గర నుంచి గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఆ రైతులు పడుతున్నటువంటి కష్టాలు, భూమి ఇచ్చినటువంటి రైతులకి మీరేం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ప్రశ్నించారు అంటే, మొన్న మనం చూసినాం రామారావు గారు గుండె పగిలి చచ్చిపోయిండు మంత్రి గారి ముందర. ఆ విషయం చూసి రైతుల పరిస్థితి, అమరావతిలో ఉన్న రైతుల కోసం ప్రశ్నించండు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించగానే ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఒక పెద్ద టీం ఉంటుంది. ఆ రిటైర్డ్ IAS ఆఫీసర్ నేను చెప్పినా కదా చాలాసార్లు. వాళ్ళందరికీ అరే ఇదేదో నెగిటివ్గా బయటట్టుందే, అమరావతి రైతులే ఎదురు తిరిగేటట్టున్నారే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల గురించి మంచిగా మాట్లాడుతున్నాడే, అమరావతి రైతుల గురించి ఆలోచిస్తున్నాడే, అమరావతి రైతుల కోసం ప్రశ్నిస్తున్నాడే అన్నటువంటి కడుపు మంటతో లేదు అమరావతిని అవమానించేసిండు అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి ఈ నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎల్లో బ్యాచ్ మొత్తం. కానీ వింత విచిత్రం ఏంటంటే, ఇందులో వైసీపీ కూడా ట్రాప్లో పడిపోయింది. ఉదాహరణకు మీకు విషయం చెప్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక ఆలోచన, ఒక కన్వర్జేషన్ అనేది ప్రజల్లో మొదలైంది. జనరల్గా మన పెద్దోళ్ళు ఇండ్ల ముందర కూర్చొని ఏం మాట్లాడుకుంటారు? అది జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పిండు, చాలా బాగా చెప్పిండు, ఇది చెప్పిండు, చాలా బాగా చెప్పిండు, ఈ విషయాలంట ఇట్లా అయిందంట, రాయలసీమకు అన్యాయం జరుగుతుందంట, ఇలాగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక రూమ్లో కూర్చొని ఛాయ్ తాగి మాట్లాడుకున్నారంట. ఈ విషయాలు మన పెద్దోళ్ళు ఇండ్ల ముందర కూర్చొని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నాడు అమరావతి గురించి. చూసినావా, జగన్మోహన్ రెడ్డి 2 గంటలు నిజాలు చెప్తే ఒక్క సాక్ష్యం లేకుండా అమరావతి గురించి ప్రాపగెండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. ఆ ఆలోచించే సమయాన్ని ఈ వైసీపీ నాయకులు ఇవ్వాల. అందరూ సాయంత్రం కాగానే అందరూ వీడియోలు చేసి మరీ పోస్టులు చేశారు. ఏం అవసరం? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక ఆ ప్రెస్ మీట్ హైలైట్ అవ్వాలా? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ డైవర్జన్ పాలిటిక్స్ అనేది ప్రజలకి అర్థం కావాలా? మీరు చెప్తే కాదు, మీరు చెప్పండి. ఆ రోజు అంటే నిన్న వదిలేవలసింది మీరు రావడం వల్ల, మీరు మాట్లాడడం వల్ల ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనేది పక్కకు జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పక్కకు జరిగిపోయింది, కేవలం అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి అన్నాడంట అని వీళ్ళు చేసినటువంటి డైవర్జన్ పాలిటిక్స్, ఆ డైవర్జన్ పాలిటిక్స్కు మీరు ఇచ్చినటువంటి కౌంటర్, ఈ రెండే హైలైట్ అయిపోయింది. కథ ఇంత కష్టం మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంత తుత్తరా, ఎందుకంత ఆత్రం? ఎవరు చేయమన్నాడు వీడియోలు మిమ్మల్ని? మీ వెనకాల ఉండి ఆ ఆలోచన నడిపించిన వ్యక్తి ఎవడో కొంచెం ఒకసారి ఆ వ్యక్తి ఆలోచించాలా? సరే, నీకు ఆత్రం ఎక్కువైంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాయింట్లు కొట్టేయాలనుకున్నావో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలనుకున్నావో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తున్నారు, మేము కూడా అటాక్ చేస్తాం అనుకున్నావో, నీ ఆలోచన తప్పు. నువ్వు వేచి చూడవలసింది. ఎందుకంటే అల్టిమేట్గా మార్పు రావాల్సింది నీలోనో నాలోనో కాదు, ప్రజల్లో. ఆలోచన రావాల్సింది నీలోనో నాలోనో కాదు, ప్రజల్లో. ఆ ఆలోచన ప్రజల్లో రాకముందే మీరే దూకుతున్నారు. కౌంటర్ ఇవ్వండి, కంపల్సరీ ఇవ్వండి. ఒకరోజు గ్యాప్ తీసుకుని ఉంటే ప్రజలు ఆలోచించుకునేవాళ్ళు. ప్రజలలో ఈ ఆలోచన అనేది పెరిగేది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా చేస్తున్నటువంటి డైవర్జన్ పాలిటిక్స్ ప్రజల్లో ఉన్నప్పుడు, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు, దాని తర్వాత మీరు వెళ్ళి ఒక కౌంటరు ఇస్తే అది బాగుండు. ఒకటి. రెండవది, సరే కౌంటర్ ఇచ్చారు.
మీరు ఏమీ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి? ఆత్రం ఎక్కువైంది, మీరు రావాలి అర్జెంటుగా, ప్రజల ముందర మాట్లాడేసేయాలి అంటే ఏం మాట్లాడాలి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్స్ని డిస్కస్ చేయాలి. డైవర్జన్ పాలిటిక్స్ గురించి అసలు ఎత్తొద్దు. అప్పుడేమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్ ఇంకా హైలైట్ అవుతుంది. వీళ్ళ డైవర్జన్ పాలిటిక్స్ అనేది ఇంకా లోకి వెళ్ళిపోద్ది. ఎవడో మాట్లాడారు డైవర్జన్ పాలిటిక్స్ గురించి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి, దానికి మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ గురించి మాట్లాడుకుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సపోర్ట్ ఇవ్వాలి. క్లియర్గా చెప్తున్నా, మీరు ఇచ్చింది డైవర్జన్ పాలిటిక్స్ సపోర్ట్ ఇచ్చారు. నిన్న క్లియర్గా మళ్ళొకసారి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి మీరు సపోర్ట్ ఇవ్వాలా. నిన్న జరిగినటువంటి డైవర్జన్ పాలిటిక్స్ ఎల్లో మీడియా ఏదైతే చేసిందో దానికి మీరందరూ సపోర్ట్ ఇచ్చి, దానికి మీరందరూ బాధ్యులైన. మిమ్మల్ని యూజ్ చేసుకుంది ఎల్లో మీడియా, మిమ్మల్ని ట్రాప్ చేసింది ఎల్లో మీడియా, మీరు ట్రాప్లో పడిపోయారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిన్నటి ప్రెస్ మీట్ ఎట్లా ఉండే, ముందుగా ఒక లైక్ చేయండి వీడియోకి, తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. దాని తర్వాత నిన్నటి ప్రెస్ మీట్ ఎలా ఉండే తప్పకుండా కమెంట్ అనేది చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.